దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం మరియు 26వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవునికి గొర్రెపిల్ల అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది, అనగా యేసుక్రీస్తు హెచ్చవలసి ఉన్నది. యేసుక్రీస్తు హెచ్చవలసి ఉన్నది అనేటువంటి యోహాను గారి మాటను ఆధారంగా చేసుకొని దాని ప్రేరణతో ఆయననే హెచ్చించాలి అనే ఉద్దేశంతో శాంతి టీవీలో ఈ కార్యక్రమాలు మీ కొరకు మేము ప్రసారం చేస్తున్నాం. ఇందులోని సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. 29 నిమిషాల స్లాట్లో 26 నిమిషాల సందేశం ఉంటుంది. వేరే ప్రకటనలు కానీ ఏముండవు. కనుక దేవుని వాక్యాన్ని విందాం, దేవుని వాక్యం మీద దృష్టి కేంద్రీకరిద్దాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువు నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు లభించిన ఆదరణ బట్టి, లభించబోతున్నటువంటి ఆదరణ బట్టి కూడా నేను ప్రభువు నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా దేవా, మా రాజా, మీ పాద పద్మములపై సాగిలపడి నమస్కరిస్తున్నాం. ప్రభా, మీకు వందనం చేయిస్తున్నాం. నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పోదునని భక్తుడు చెప్పినట్లుగా, నిన్ను విడిచి మేము ఎవరి యొద్దకు వెళ్ళుదుము అని భక్తుడు చెప్పినట్లుగా, ప్రభా నువ్వే మాకు ఆధారము, నీవే మా సర్వము, నీ మీద మేము ఆధారపడుతున్నాం. ఈ సమయంలో మీరు మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి. ప్రభా, మేము మీ మెల్లని చల్లని స్వరం విని ఆత్మీయంగా బలపడాలి. అందును బట్టి మీకు వందనం చేస్తూ, అలా మీరు జరిగించబోతున్నందుకు, మాట్లాడబోతున్నందుకు, మీరు మాట్లాడితే మాకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. యూట్యూబ్ ద్వారా, టీవీ సెట్ల ద్వారా ఈ కార్యక్రమాలు వింటున్న మా ప్రియులందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రియులు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోను, తమిళనాడులోను, ఆయా ప్రాంతాల్లో ఉండే మా ప్రియులందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. శాంతి టీవీ వారి కొరకే మీకు వందనం చేస్తూ వారిని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. ఇంకొన్ని చక్కటి కార్యక్రమాలు అనేక మంది దేవజనులు తీసుకొని వారిని వక్తలుగా ఇక్కడ వినియోగించుకోవడానికి వారిని కూడా మీరు ఉపయోగించుకోమని అడుగుకుంటున్నాం. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృపను బట్టి సంవత్సరం యొక్క అంతంలో, చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇంకొక రోజు తర్వాత మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. నూతన సంవత్సరం లేకపోతే పాత సంవత్సరం లేకపోతే ఇటువంటి భావనలు, వీటిని ఆధారంగా చేసుకునేటువంటి వేడుకలు ఇవన్నీ వాక్యంలో లేవు. కనుక మనం వీటి మీద ఎక్కువ ఆధారపడడం లేదు. లోక సంబంధుల్లాగా వీటిలోనే సంతోషించడం లేదు. మన అతిశయము, మన ఆనందము మన ప్రభువే. వి విల్ రిజాయిస్ ఆర్ వి విల్ బోస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, అంతవరకే కానీ వి విల్ నెవర్ బోస్ట్ ఇన్ ఆల్ దిస్ ట్రెడిషన్స్ ఆర్ సో కాల్డ్ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేషన్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు కొంతమంది యూట్యూబ్ ద్వారా, కొంతమంది వాట్సాప్ ద్వారా ఇలా స్పందిస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది మీ కార్యక్రమం. మీ అందరి భాగస్వామ్యంతో, మీ పార్ట్నర్షిప్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీ ప్రార్థన సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ మరొక పర్యాయం వందనాలు తెలియజేస్తూ మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము మరియు 36వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 1st chapter verse 29 and 36. స్తోత్రం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. నేను చదువుతున్నాను ద వాయిస్ ట్రాన్స్లేషన్ లో. ద మార్నింగ్ ఆఫ్టర్ this conversation, John sees Jesus coming toward him in eager astonishment. He shouts out,
John the Baptist. Look, the man is more than he seems. The man is, or this man is more than he seems. He is the lamb sent from God, the sacrifice to erase the sins of the world. 36 దేవుని స్తోత్రం. 35-36 ఇంగ్లీష్లో కలిసినాయి. The day after John saw him again, he was visiting with 2 of his disciples. As Jesus walked by, he announced again, do you see him? This man is the Lamb of God, God's sacrifice to cleanse our sins. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన వాడుక భాషలోంచి కూడా చదువుకుందాం. దేవజనులు మనకు చదివి సహకరిస్తారు. మరుసటి రోజు యోహాను యేసు తన వైపు రావడం చూచి అదిగో దేవుని గొర్రెపిల్ల ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకుంటాడు. 36వ వచనం. స్తోత్రం. అదే సమయాన యేసు అలా వెళ్ళడం చూచి అదిగో దేవుని గొర్రెపిల్లను చూడండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ గొర్రెపిల్ల వంటి యేసు, లేదా గొర్రెపిల్ల వంటి క్రీస్తు. జీసస్ హూ వాస్ లైక్ ఎ lamb like Jesus. గొర్రెపిల్ల వంటి యేసు. అదేంటిది గొర్రెపిల్ల వంటి యేసు? గొర్రెలాంటో లేదా గొర్రెపిల్ల వంటి క్రీస్తు ఏంటి? ఇదంతా ఏంటి పోలిక? యోహాను ఎందుకు ఇటువంటి ఆలోచన చెప్తున్నాడు? యోహాను తన సువార్తలో ఆరంభించినటువంటి ఈ ల్యాంబ్ అనేటువంటి కాన్సెప్ట్ని బై మిస్టేక్ తీసుకొచ్చిన కాన్సెప్ట్ కాదు. ఈ కాన్సెప్ట్ని, ఈ అంశాన్ని, ఈ దృక్పథాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. తన చివరి పుస్తకమైనటువంటి రివెలేషన్లో, అనగా ప్రకటన గ్రంథంలో కూడా ఆయన దాన్ని, ఈ భావాన్ని అక్కడెక్కడ చెప్తాడు. గొర్రెపిల్ల ఉగ్రత, గొర్రెపిల్ల దినం, గొర్రెపిల్ల సింహాసనం, గొర్రెపిల్ల జీవగ్రంథం అనేటువంటి వేరు వేరు మాటలు మనం అక్కడ చూస్తున్నాం. అనగా జాన్ వాజ్ హైలైటింగ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అనగా యేసు యొక్క మృదు స్వభావాన్ని, యేసు ప్రభు యొక్క సాఫ్ట్ నేచర్ని ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. అందుకని గొర్రెపిల్లని. యేసు గొర్రెపిల్ల కాదండి, గుర్తుపెట్టుకోండి. యేసు వ్యక్తి. జీసస్ ఈజ్ ఎ పర్సన్, ఈజ్ నాట్ ఎ ల్యాంబ్. కానీ ఎందుకు ఇలా ల్యాంబ్ అని చెప్పబడింది ఇక్కడ? స్మాల్ ల్యాంబ్, లేకపోతే చాలా చిన్న పిల్ల అని ఎందుకు చెప్పబడింది? గొర్రెకి గొర్రెపిల్లకి ఉన్నటువంటి తేడా వయసును బట్టి, ఏజ్ను బట్టే డిఫరెన్స్, అంతవరకే. 1 year లోపు ఉన్నదాన్నే వాళ్ళు అక్కడ ల్యాంబ్ అని లేదా గొర్రెపిల్ల అని పిలిచేవాళ్ళు. ఏదేమైనప్పటికీ యేసు ప్రభు వయసు అప్పుడు 1 year లోపు కాదు కదా. అటువంటిప్పుడు ఈయన గొర్రెపిల్ల అని ఎలా పిలువబడతాడు? 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి యేసు వారి ముందు నిలవబడ్డాడు. యవనస్తుడైనటువంటి యేసు ఆ రోజుల్లోనే ఉన్నటువంటి లైఫ్ స్పాన్ ఆధారంగా చేసుకొని ఇంచుమించు మధ్య వయస్కుడు అన్నట్టుగా ఉన్నటువంటి యేసు. కానీ యోహాను గారు మాత్రం ఆయన్ని గురించినటువంటి చేస్తున్నటువంటి ఆ డిక్లరేషన్, ఆ ప్రొక్లమేషన్, ఆ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, హలో ఇదిగో ఒక ఆయన మన మధ్యలోకి వచ్చాడు, ఆయన నేను ఎరగను, కానీ నేను ఎరుగుతాను ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు, వన్ డే, either today or some other day, I will know him, I will realize him, or God reveal him to me అని ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని లోక పాపములు మోసుకొని పోవడం అనేటువంటి దాంట్లో వేరు వేరు భావనలు ఉన్నాయని నేను గత ఎపిసోడ్లో కూడా వీటి గురించి ఆలోచించడం జరిగింది. సందర్భంలో ఒక మాట మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా విమోచించబడ్డాము అని చెప్పడానికి ఆయన చెప్తున్న మాటలు చూడండి. బట్ విత్ ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ ది అనాయింటెడ్ హూ వాజ్ లైక్ ఎ పర్ఫెక్ట్ అండ్ అన్బ్లెమిష్డ్ సాక్రిఫిషియల్ ల్యాంబ్. హూ వాజ్ లైక్ పర్ఫెక్ట్ అండ్ అన్బ్లెమిష్డ్ సాక్రిఫిషియల్ ల్యాంబ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అనగా యోహాను గారు ఏం చెప్తున్నారో దానికి వ్యతిరేకంగా పేతురు గారు చెప్పడం లేదు. వీరు వేరువేరు కాలాల్లో రాసినప్పటికీ కూడా వీళ్ళ మధ్యలో ఒక హార్మనీ, ఒక ఐక్యత ఉంది. ఏ కాలపు వాళ్ళైనా కానీ, ఏ ప్రాంతపు వాళ్ళైనా కానీ, ఏ భావాలతో ఉన్నా కానీ వాళ్ళ మధ్యలో పరిశుద్ధాత్ముడు ఐక్యతను తీసుకొని రాగలడు. ఇది సాధారణంగా మానవ ప్రయత్నాల ద్వారా వచ్చేటువంటి ఐక్యత కాదు. ఇది పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత యందు, ఆత్మ కలిగించు ఐక్యత యందు శ్రద్ధ కలిగి ఉన్నటకు అని ఎఫెసీ పత్రిక 4:1 మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. యేసు ప్రభు గొర్రె పిల్ల కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మరలా మీకు గుర్తు చేస్తున్నాను, పరిశుద్ధాత్ముడు పావురం కాదు. పరిశుద్ధాత్ముడు వ్యక్తి, యేసు ప్రభు వ్యక్తి. ఇద్దరు వ్యక్తులు. వీళ్ళిద్దరే కాదు తండ్రి అయిన దేవుడు, ముగ్గురు వ్యక్తులు, 3 వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు. 3 విభిన్నమైన వ్యక్తిత్వాలు కాదు, కానీ దేవత్వంలో ఇంచుమించు సమానమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. సరే, దేవుని స్తోత్రం. ఆ త్రిత్వాన్ని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. ఈ సందర్భంగా గొర్రెపిల్ల వంటి యేసు అని చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక 4 విషయాలు నేను ప్రకటన గ్రంథం నుంచి మీకు గుర్తు చేస్తాను. ఈ గొర్రెపిల్ల ఎక్కడుంది? ఈ గొర్రెపిల్ల లోక పాపములు మోసుకొని పోతుంది అని చెప్పబడింది. ఓకే, లోక పాపములు మోసుకొని పోయిందంటే అది వధించబడుతుంది. వధించబడిందంటే అది ఇక ఉండదు. శిలువమాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే వాడు సంహరించబడతాడు, వాడు చంపబడతాడు, వాడు పూర్తి రక్తస్రావాన్ని, లేకపోతే తన దేహం నుంచి చివరి రక్త బొట్టు వరకు కోల్పోతాడు, రిక్తుడవుతాడు, అనగా ఎంటీ అవుతాడు. అనగా దాని అర్థం ఒక పాత్రని బోర్లించినప్పుడు లాస్ట్ డ్రాప్ వరకు పడిపోయి ఇంకా పాత్ర ఖాళీ అయినట్టుగా ఉండడం. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఫిలిప్పీ పత్రిక 2వ రాయబడింది. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు? ఎవరి కోసం? సిలువలో రిక్తునిగా చేసుకున్నాడు. దేర్ ఇస్ వన్ రీజన్. నువ్వు రిక్తుడిగా ఉండాలని కాదు, నువ్వు సంపూర్ణుడిగా ఉండాలని ఆయన రిక్తుడయ్యాడు. ఆయన రిక్తత్వం వలన నువ్వు సంపూర్ణత్వాన్ని అనుభవించాలని, ఆయన రిక్తత్వాన్ని బట్టి నువ్వు ఆశీర్వాదించబడాలని. రిక్తమైన వ్యక్తిత్వం కాదు, ఆయన వ్యక్తి పరిపక్వమైన వ్యక్తి, కానీ రిక్వత అనుభవంలోకి, అనగా రిక్తునిగా చేసుకున్న అనుభవంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల భవిష్యత్తు ఏంటి? సాధారణంగా జంతువులు మానవుల కన్నా తక్కువ ఆయుష్ కలిగి ఉంటాయి. గొర్రెపిల్ల ఇవన్నీ ఒక 10-15 సంవత్సరాల లోపు ఆయుష్ కలిగినవే. తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? దే విల్ డై. మనం కూడా 70-80 సంవత్సరాలు తర్వాత మనం చనిపోతాం. వాట్ నెక్స్ట్? మనం రెస్ట్లో ఉంటాం, జంతువులు రెస్ట్లో ఉంటాయి. కానీ తేడా ఒకటి ఉంది. రేపు న్యాయపు తీర్పు జరిగినప్పుడు అప్పుడు మనం ఆయన సన్నిధిలో నిలబడతాం. తీర్పు జరుగుతుంది, గొర్రెలుగా మేకలుగా విభజన జరుగుతుంది. లేదు అంటే దేవుడు జడ్జ్మెంట్ ఇస్తాడు. దాన్ని బట్టి మనం పరలోకం నరకం అనేది. ఎవరు పరలోకంలో ఉంటారో ఎవరు నరకంలో ఉంటారో మనం చెప్పలేని పరిస్థితి. హూ నోస్ ఇట్? నా వ్యక్తిగతమైన జీవితాన్నే నేను చెప్పగలను, కానీ అందరూ పలానామా 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 పలాని వాడు పలాని వ్యక్తి పలాని బ్రదర్ అని నేను చెప్పలేను. ఎందుకంటే న్యాయాధిపతి అయిన దేవుడు తీర్పు తీరుస్తాడు, కానీ న్యాయపు తీర్పును అనుభవించేటువంటి మనము ఏమాత్రం తీర్పు తీర్చలేము. మనం ఒక ముద్దాయి స్థానంలో నిలబడ్డామే కానీ న్యాయాధిపతి స్థానంలో నిలబడలేదు. ఆ న్యాయాధిపతి యొక్క కరుణను బట్టి మనం విడిపించబడ్డాం. పలాని సెక్షన్ ప్రకారం, పలాని హెవెన్లీ పీనల్ కోడ్ ప్రకారం, ఐపీసీ కాదు, ఇండియన్ పీనల్ కోడ్ కాదు, హెచ్పిసి హెవెన్లీ పీనల్ కోడ్ ప్రకారం పలాని వ్యక్తి, లేకపోతే సంతోష్, లేకపోతే పలాని వ్యక్తి, పలాని పాస్టర్, పలాని బ్రదర్, పలాని సిస్టర్, పలాని సెక్షన్స్ ప్రకారం వాళ్ళని నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐపీసీలో మోసాలు ఉండొచ్చేమో కానీ హెచ్పిసిలో మాత్రం మోసాలు ఉండవు. ఇదేంటండి హెచ్పిసి ఎక్కడుందని మేము ఇంతవరకు వినలేదే. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మీరు ఒకవేళ హెచ్పిసి హెవెన్లీ పీనల్ కోడ్ అని కొట్టినా కానీ నో రిజల్ట్స్ ఫౌండ్ అనే రావచ్చు. నేను ఎప్పుడు అలా సెర్చ్ చేయలేదు. ఒకవేళ ఏదైనా సంథింగ్ వస్తే పర్లేదు, కానీ
నో రిజల్ట్స్ ఫౌండ్ అనే వచ్చే అవకాశం ఉంది. అనగా అటువంటి పెనల్ కోడ్ లేదు అంటే దాని అర్థం లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే అసలు లేదని కాదు, హెవెన్ లేదని కాదు. ఒకరోజు దేవుని యొక్క మానవ చట్టం ఏ విధంగా ఉందో అలాగే దైవికమైన చట్టం ఉంది. యాజ్ దేర్ ఇస్ హ్యూమన్లీ లా అండ్ సిస్టమ్, దెర్ ఇస్ హెవెన్లీ సిస్టమ్ ఆల్సో. పర సంబంధమైనటువంటి చట్టము, వ్యవస్థ ఇవి ఉన్నాయి అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెపిల్ల వంటి క్రీస్తు, ఎంతమంది కూడా చెప్పాను, వేరు వేరు జంతువుల్ని గుర్తులుగా పెట్టుకొని, పావురానో గద్దనో లేదు అంటే గొర్రెపిల్లను, ఇలా రకరకాల గుర్తులు పెట్టుకొని కొంతమంది ముందుకు సాగుతున్నారు. ఇది చాలా విచారకరం. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో లేకపోతే కొన్ని తెగల్లోని వాళ్ళు కొన్ని జంతువులు పూజిస్తూ కొంతమంది సింహపు గుర్తులు పెట్టుకుంటారు. యూదా గోత్రపు సింహం అని. ఆయన సింహము కాదు, ఆయన గొర్రెపిల్ల కాదు, గొర్రె కాదు, ఆయన మనిషే, మనలాంటి మనిషే, మనలాగా రక్త మాంసముల్లో పాలువాడయ్యాడు. కాకపోతే మనలాగా శోధించబడ్డాడు కూడా, కానీ మనం శోధన చేయించలేకపోయాం, ఆయన శోధన చేయించగలిగాడు. అంతవరకే తేడా. చాలా ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది చాలా తేడాను చూపిస్తుంది. మనమేమో శోధన సహించాం కానీ శోధనను జయించలేకపోయాం, శోధనలో సోలిపోయాం. కానీ ఆయన శోధన జయించాడు, ధైర్యంగా ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. గొర్రెపిల్ల వంటి క్రీస్తు ఎక్కడున్నాడు, వధించబడిన తర్వాత ఎక్కడున్నాడు, ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు లేకపోతే 4 ప్రాముఖ్యమైన స్థానాలు మీకు గుర్తు చేస్తాను. నెంబర్ 1, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. బుక్ ఆఫ్ రివిలేషన్ 5th chapter verse 6. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడిన అని కాదు, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను. చాలమ్మా. లుక్ అండ్ బిట్వీన్ ద థ్రోన్ and the 4 living creatures and the 24 elders stood a lamb who appears to have been slaughtered. The lamb has 7 horns and 7 eyes. ఎక్కడున్నాడట? ఆయన పరలోకమందున్నాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఈ సంఘటనలు, ఈ సన్నివేశాలు ఎక్కడ జరుగుతున్నాయి అని మనం కొద్దిగా ఆలోచిస్తే, పై వచనాల్లోకి వెళ్తేనా, నో క్రీచర్ ఆఫ్ హెవెన్ ఇన్ ఆల్. ఇంకా పైన వచనాల్లో గమనిస్తే ఒక దర్శనంలో భాగంగా యోహాను గారిని ఆత్మలో దేవుడు పోయినటువంటి సందర్భం అక్కడ చూసిన విషయాలన్నీ ఆయన రాస్తున్నాడు. అదే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం గురించి నేను ఈ మధ్య ఆలోచించినప్పుడు అది రెవల్యూషన్ అంటున్నారు, కానీ రెవల్యూషనే, కానీ దట్స్ రెస్టోరేషన్, దట్స్ రెవల్యూషన్, బట్ వీ కుడ్ ఫైండ్ మోర్ రెస్టోరేషన్ దేర్. అది ప్రత్యక్షపరచడం. ఇట్స్ ఎ రివిలేషన్ ఆఫ్ ద రిస్టోరేషన్. అనగా మన విమోచించబడడం యొక్క ప్రత్యక్షత అది. సరే, దీన్ని ఎక్కువ వివరాలకు వెళ్ళకూడదు, మన సమయం కూడా లేదు కనుక. ఒకటి, ద ఫస్ట్ థింగ్, హీ వాస్ ఇన్ ద హెవెన్. అనగా ఈ గొర్రెపిల్ల ఎక్కడుంది? గొర్రెపిల్ల యొక్క ఆచూకుని వెతుకుతున్నాం, ఆయన గురించి అన్వేషిస్తున్నాం. అలనాడు మోషే ఏమాయను అని అడిగారు. అలాగైతే గొర్రెపిల్ల ఏమాయను? గొర్రెపిల్ల వంటి క్రీస్తు ఏమాయను? సిలువ వేయబడిన తర్వాత లేకపోతే పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు కనిపించాడు. తర్వాత ఏమైంది? ఆయన లేడు, ఆయన ఉనికిని కోల్పోయాడు అనడానికి వీల్లేదు. హీ వాస్ దేర్. ఆయన ఉన్నాడు. సిలువ వేయబడ్డానికి వచ్చి లోకంలో ఉన్నాడు, దానికి ముందు ఉన్నాడు, దాని తర్వాత కూడా ఉన్నాడు. ఏ మానవుడు ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని వందల సంవత్సరాలు బతకలేదు, కానీ ఆయన తన ఉనికిని కోల్పోకుండా 6000 సంవత్సరాలు లేదా 7000 సంవత్సరాలుగా ఆయన కొనసాగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నిత్యమైన మానవుడు, నిత్యమైనటువంటి దేవుడు. ఆయనకు ఉంది నిత్యమైన శక్తి ఉంది. నిత్యుడగు ఆత్మ అని ఆయన ఆత్మను గురించి రాయబడింది. ఆయన కొనుకొడు నిద్రపోడు, ఆయన అలసిపోయేవాడు కాదు, ఆయన మనలాంటి మానవుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు. ఒకటి, పరలోకమందున్నటువంటి గొర్రెపిల్ల. హీ వాస్ ఇన్ ద హెవెన్.
రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. They cried out with one loud voice, salvation comes only from our God who sits upon the throne and from the Lamb. దేవుని స్తోత్రం. ల్యాంబ్ ఎక్కడుంది? గొర్రెపిల్ల ఎక్కడుంది? గొర్రెపిల్ల వంటి క్రీస్తు ఎక్కడున్నాడు అని మనం కొద్దిగా ఆలోచిస్తే 17వ వచనం ద్వారా మనం కొద్దిగా అర్థం చేసుకోగలం. ఏలయనగా Because the Lamb who stands at the center of the throne is their shepherd and they are his sheep. ఏలయనగా సింహాసన మధ్యమందుండు, సింహాసన మధ్యమందు, in the center or in the midst of the throne. సింహాసనం మీద లేదా సింహాసనం పైన వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల కాపరి ఎక్కడున్నాడని కాదు, ఇప్పుడు గొర్రెగా పోల్చబడిన యేసు ఎక్కడున్నాడు? గొర్రెగా ఈ లోకంలో జీవించిన యేసు, గొర్రెగా వధించబడిన యేసు ఎక్కడున్నాడు? వేర్ హీస్ వి ఆర్ సర్చింగ్ ఫర్ హిస్ ఐడెంటిటీ. బోధకుడా, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. మంచి ప్రశ్నే. కానీ ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఆయన అప్పుడు ఎక్కడున్నారని అన్వేషించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎక్కడున్నారని అన్వేషిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా అన్వేషించకపోవడం విచారకరమైన విషయం. ఒకటి, ఆయన పరలోకమందున్నాడు, పరలోకములోని ఉన్న గొర్రెపిల్ల. రెండోది, ఆయన ఎక్కడున్నాడు? సింహాసనం అందున్నటువంటి గొర్రెపిల్ల. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. స్తోత్రం, స్తోత్రం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. The scene changed. మొత్తం సన్నివేశం మారింది. I looked and saw the Lamb standing on the top of the mountain, and with him were the 144,000 who had his name and his father's name inscribed on their foreheads. కొంతమంది ఉన్నారట, 144,000 మంది ఉన్నారు. 144,000 ఉన్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఈ విషయాలన్నింటిలోకి వెళ్ళి వాళ్ళు ఎవరు ఏంటి అనే వివరాలకి నేను వెళ్ళలేదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 144,000 మంది ఉన్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా 144,000 మంది ఉన్నారు. వీళ్ళు వాళ్ళు ఒకటి కాదు, తేడా ఉంది. మీరు స్టడీ చేయండి దాని గురించి. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తుంది 144,000 మంది గురించి కాదు, కానీ గొర్రెపిల్ల గురించి. గొర్రెపిల్ల ఎక్కడున్నాడంటే హీ వాజ్ ఆన్ ద మౌంట్ జాయిన్. సీనాయి కాదు, సియోను పర్వతం మీద ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఒకటి, పరలోకమందు ఉన్నాడు అంటే మహిమలో ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు అని అర్థం. అనగా ఎత్తబడ్డాడు, ఆరోహణం చెందబడ్డాడు అని. రెండోది, ఆయన సింహాసనంలో ఉన్నాడంటే హీ వాజ్ ఆనర్డ్. మూడోది, మనం ఆలోచించినట్టయితే ఆయన పర్వతం మీద ఉన్నాడు అంటే హీ వాజ్ కెప్ట్ హై అబౌవ్, అన్నిటికన్నా మీదుగా. అలనాడు అరారాతు పర్వతం మీద, అన్ని పర్వతాల మునిగిపోయిన నీళ్ళు దగ్గర అరారాతు పర్వతం మీద ఆ నోవహు ఓడ ఉన్నట్టుగా, ఓడ కన్నా గొప్పవాడు, ఓడ వస్తువేమో కానీ ఈయన వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడంటే అరారాతు పర్వతం మీద కాదు కానీ, సీనాయి పర్వతం మీద కాదు కానీ, సియోను పర్వతం మీద ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉన్నట్టు మూడో స్థలం గురించి మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయంలో అయితే, నాలుగో స్థలాన్ని గురించి లేకపోతే మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. స్తోత్రం, స్తోత్రం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, యుద్ధం చేస్తారు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. దేవునికి స్తోత్రం. Together they will make war on the lamb and the lamb will be victorious over them. Lamb will be victorious because he is the Lord over all lords and the King of all over kings, and those who stand with him are called elect and faithful. ఏర్పరచబడిన వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు విజయం సాధిస్తారు.
వారి విజయం ఎక్కువ కాలం ఉంటుంది. ఈ రోజుల్లో మోసగాళ్ళు గెలుస్తున్నారు. అన్యాయం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు, నరహత్యలు చేసేవాళ్ళు వాళ్ళు గెలుస్తున్నారేమో. ఆ గెలుపులు తాత్కాలికమే, కానీ గొర్రెపిల్ల యొక్క గెలుపు శాశ్వతం. అది చాలా కాలం, యుగ యుగాలు ఉంటుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నాలుగవదిగా ఆలోచించాం, యుద్ధ రంగంలో హీ వాజ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. సాధారణంగా గొర్రెపిల్ల అంటే ఫీల్డ్లో ఉంటుంది, పొలంలో ఉంటుంది, పచ్చికలో ఉంటుంది, గ్రీన్ పాస్చర్స్ దగ్గర ఉంటుంది. కానీ ఈ గొర్రెపిల్ల యుద్ధ రంగంలో. సాధారణంగా గుర్రాలను లేకపోతే వేరే జీవుల్ని వాటిని యుద్ధాలకు వాడతారు, కానీ యుద్ధానికి గొర్రెపిల్లలు ఎవరు వాడరు. కానీ ప్రభు యుద్ధంలో కొంతమందితో పోరాడడానికి, కొంతమంది మీద దాడి చేయడానికి దేవుడు గొర్రెపిల్లను వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. గొర్రెపిల్ల వంటి క్రీస్తును మనం కలిగి ఉన్నాం కనుక ఆయన మన ద్వారా విజయం పొందుతాడు, మన ద్వారా విజయం సాధిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4 స్థలాలు మీకు గుర్తు చేశాను. ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయన సింహాసనం మందు ఉన్నాడు, అంతేకాకుండా ఆయన పర్వతం మీద ఉన్నాడు. 4వదిగా ఆయన స్తోత్రం, ఆయన ఎక్కడున్నాడు? యుద్ధ రంగంలో ఉన్నాడు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి దినము కొరకే, ఇచ్చినట్టు మంచి మాటల కొరకే మీకు వందనాలు. వీటిలోంచి సత్యాలను మేము ఏరుకొని, పరిగెను ఏరుకున్నట్టుగా, రూతు పరిగెను ఏరుకున్నట్టుగా మేము అలాగా ఏరుకొని ఆత్మీయ సత్యాలను సంపాదించుకొని ఆత్మీయంగా బలపడు సహాయం చేయమని అనుకుంటున్నాం. దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. గొర్రెపిల్ల ఎక్కడెక్కడ ఉంటుంది? ఆయన పరలోకంలో ఉంటాడని, సింహాసనం మధ్యలో ఉంటాడని, ఆయన యుద్ధరంగంలో ఉంటాడని, ఆయన పర్వతం మీద ఉంటాడని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తూ, ప్రభువా, నేను వెంబడిస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.